బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టర్కీ వస్తువులపై భారత్ లో నిషేధాజ్ఞలు విధించింది కేంద్రం. టర్కీ జ్యువెలరీపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. టర్కీ నుంచి జ్యువెలరీ దిగుమతిని రాజస్థాన్ జ్యువెలరీ వ్యాపారులు రద్దు చేసుకున్నారు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ టూరిజంపై రద్దు చేసుకోగా తాజాగా జ్యువెలరీపై కూడా ఆ ప్రభావం పడింది. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కు వత్తాసు పలికింది. భారత్ చేసిన సాయాన్ని మర్చి విశ్వాసఘాతుకానికి పాల్పడింది. అయితే దీంతో భారత్ టర్కీ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పొట్టోడు కొట్టినట్టుగా తయారైంది టర్కీ పరిస్థితి. భారత్ కు వ్యతిరేకంగా చేసిన సహాయాన్ని మరిచిన తుర్కియా దాయాది పాకిస్తాన్ కు అడుగులకు మడుగులొత్తుతోంది. ఇస్లామిక్ రాజ్యాలు ఒక్కటన్నట్టుగా బిహేవ్ చేశాయి. ఆఖరికి చేయందించిన సాయాన్ని మరిచిన ఆ టర్కీ తన ఆయుధాలతో సాయం చేసిన చేతులనే నరికేయాలనుకుంది. కానీ ప్రకృతి ప్రకోపానికి గురి కాక తప్పలేదు. భారీ భూకంపంతో టర్కీ వణికిపోయింది. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.2గా నమోదైంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగింది. కులుకు ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం ఏఎఫ్ఏడి వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం 1.51 గంటల సమయంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్లోని ఫ్రై సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కీయే ఒకటి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం తుర్కీయే సిరియాలలో వినాశనం సృష్టించింది. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కేవలం తుర్కీయలోనే 59,000 మంది మృత్యువాత పడగా సిరియాలో దాదాపు 8,000 మంది మరణించారు. ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన టర్కీకి తగిన శాస్తి జరిగిందంటున్నారు నెటిజన్లు. మొదటి నుంచి పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ ఇండియాపై కక్ష పెట్టుకుంది. పాక్ పీఎం తమకు ఆత్మీయ స్నేహితుడంటూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డాగాన్ చేసిన కామెంట్స్ వేడి చల్లారకముందే ప్రకృతి పగబట్టింది. భూకంప విధ్వంసంతో అతలాకుతలం చేసింది. దీంతో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఎవరు చేసిన కర్మను వారే అనుభవించాలనే ట్యాగ్ లైన్ జోడించి టర్కీపై సెటైర్లు వేస్తున్నారు. టర్కీలో భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు భారత్ కి వ్యతిరేకంగా అలాగే ఇటు పాకిస్తాన్ కు వత్తాసు పలికిన టర్కీకి అయితే ప్రకృతి ప్రకోపం చూపించినట్టుగా నెటిజన్లు అయితే అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? మరోసారి భూకంపంతో అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము. టర్కీ పాకిస్తాన్ కు ఏదైతే సాయం చేసి భారత్ చేసిన గతంలో ఏదైతే చేసినటువంటి మేలును మరిచిపోయి ఒక మిత్ర ద్రోహంగా మారినటువంటి టర్కీకి జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టర్కీలో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే 5 తీవ్రత నమోదైంది. అనటోలియా కొన్యా ప్రావిన్స్ లో భూకంపం 78 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంపం సంభవించిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రీస్ లోని సమీపంలో 6.1 తీవ్రతతో
భూకంపం సంభవించింది గతంలో 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం ఏదైతే ఉందో గతంలో సంభవించినప్పుడు భారతదేశం ప్రత్యేకంగా టర్కీకి సహాయం చేసింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో ప్రత్యేకంగా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించింది, అదేవిధంగా అక్కడ సామాగ్రిని పంపించింది. ఇతర సాయం కూడా భారతదేశం పెద్ద ఎత్తున ఏ దేశం స్పందించకుండా ముందుగానే భారతదేశం టర్కీని అన్ని విధాలా ఆదుకుంటే అక్కడ చిక్కిపోయినటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు మన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా గతంలో చాలా వరకు కూడా టర్కీకి వెళ్ళి టర్కీకి సాయం చేశారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఇండియా పాక్ మధ్య జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వైపు టర్కీ నిలబడడం, పాకిస్తాన్ కు డ్రోన్లను సరఫరా చేయడము, అదేవిధంగా వారు పాకిస్తాన్ అదే డ్రోన్లతో భారత్ దాడి చేయడం ఏదైతే దీన్ని ఇప్పటికే భారతీయులు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం డ్రోన్లను మాత్రమే సరఫరా చేయడం కాదు, ఆ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి కూడా తమ సైనికులు కూడా పాకిస్తాన్ కు పంపించినట్టుగా కూడా టర్కీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బాయ్కాట్ టర్కీ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టర్కీతో పాటు అజర్బైజాన్ కూడా ఈ రెండు దేశాలు ఇప్పటికే భారత్ కు వెన్నుపోటు పొడిచాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది. బాయ్కాట్ టర్కీ పేరుతో ఇప్పటికే టర్కీకి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో యూనివర్సిటీలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే జామియా ఇస్లామియా యూనివర్సిటీ, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ అక్కడి విద్యా సంస్థలతో కుదుర్చున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అదేవిధంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఏదైతే ఆపిల్స్ కానివచ్చు, ఇతర ఫ్రూట్స్ కానివచ్చు, అవన్నిటిని కూడా తక్షణమే భారతదేశం నిలుపుదల చేసింది. అదేవిధంగా అక్కడి నుంచి దిగుమతి అయ్యే ఏవైతే జ్యువెలరీ ఉంటుందో రాజస్థాన్ ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడ జ్యువెలరీ ఇంకా దిగుమతి చేసుకోకూడదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అన్ని వైపుల నుంచి కూడా టర్కీకి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. భారత్ ఏదైతే గతంలో చేసిన మేలు మర్చిపోయి ఏదైతే పాకిస్తాన్ కు వంత పాడిన పరిస్థితి ఉందో, సో ఇప్పుడు టర్కీ మూల్యం చెల్లించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత ఏడాది భారత్ నుండి టూరిజం ద్వారా 4,500 కోట్లకు పైగా కూడా టర్కీ అదేవిధంగా అజర్బైజాన్ దేశాలకు ఇక్కడ టూరిస్టుల ద్వారా సమకూరింది. ఇంత పెద్ద ఏదైతే టూరిజం వాళ్ళకు భారత్ నుంచి వెళ్ళే పర్యాటకుల ద్వారానే ఇదంతా కూడా వాళ్ళకు లభిస్తున్నప్పటికీ కూడా భారత్పై విషం చిమ్మి పాకిస్తాన్ అండగా నిలవడం ఏదైతే ఉందో దీన్ని భారతీయులు మొత్తం ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. టర్కీతో కుదుర్చుకున్నటువంటి పలు ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు సివిల్ ఏవియేషన్ కు సంబంధించినటువంటి విమానాశ్రయాల్లో కొన్ని కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు కూడా టర్కీ దేశంలో ఉన్నటువంటి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను కూడా తాజాగా రద్దు చేసుకుంది. దీంతో పాటు ఇప్పటికే టర్కీకి ఉన్నటువంటి ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో ట్రావెల్ ఏజెన్సీ కూడా అవన్నీ రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టర్కీకి ఎవరైనా ఇప్పటికీ హాలిడేస్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు అవన్నీ కూడా రద్దు చేసుకుని ఆల్టర్నేట్ చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఈ రోజు మళ్ళీ టర్కీలో భూకంపం ఏదైతే రావడం జరిగిందో, సో ఈ భూకంపాన్ని చూసినటువంటి వారు కూడా టర్కీకి తగిన శాస్తి జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో భారత్ చేసిన సహాయాన్ని మర్చిపోయి ఆపరేషన్ దోస్త్ పేరుతో చేసినటువంటి సాయం ఏదైతే ఉందో టర్కీకి చేసిన సాయాన్ని మర్చిపోయి పాకిస్తాన్ కు వంటపడడం ఏదైతే ఉందో దీన్ని ప్రకృతే ఈ టర్కీని శిక్షించిందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీంతో పాటు ముఖ్యంగా నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర ఏదైతే టర్కీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. టర్కీకి ప్రస్తుతము ఇప్పుడు ఆదాయపరంగా కావచ్చు, సో అంతర్జాతీయంగా సో భారత్ ఏదైతే చేస్తా ఉన్నటువంటి బాయ్కాట్ టర్కీ ఏదైతే ఉందో దీని ద్వారా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తా ఉంది. సో భారత్ ఏ విధంగా ఉంటుందో అనేది టర్కీకి ఇప్పుడు అర్థమైనట్టుగా కూడా సో అంతర్జాతీయ సమాజం చూస్తా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో భారత్ లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. టర్కీ ఏదైతే ఉందో దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు ట్రెండింగ్ లో నడుస్తా ఉంది. దీంతో పాటు టర్కీతో ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటారు. అదేవిధంగా ఇటు ఫ్రూట్స్ నుంచి ఇటు ఇతర ఏదైతే దిగుమతి చేసుకునే ఇటు వజ్రాల ఇటు జ్యువెలరీ వరకు కూడా పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ. తన మాటలను కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను మంత్రులు అని మాత్రమే చెప్పాడన్న సురేఖ కాంగ్రెస్ మంత్రులని ఎక్కడా చెప్పలేదని వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని సురేఖ ఆరోపించారు. అయితే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు కొందరు నెటిజన్లు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని, కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే నువ్వు తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా మనకే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మేటల్ కార్డు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, అసలు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఏ విధంగా చూడాలి, అలాగే అసలు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి దీనిపై? మనం చూడొచ్చు, నిన్న కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకైతే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయితే జరుగుతుంది. వెంటనే పార్టీ కొంచెం దాని చక్కదిద్దుబాటు చర్యగా అయితే తిరిగి కొండా సురేఖతో మళ్ళీ స్టేట్మెంట్ అయితే ఇప్పించారు. ఇక కొండా సురేఖ మాట్లాడుతూ నా మాటలు వ్యక్తీకరించారు. ఏదైతే నేను గత ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ బిల్లులు కానీ ఫైల్ క్లియరెన్స్ చేయాలంటే గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు డబ్బులు తీసుకునేవారు, దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను. కొంతమంది మాటలు వక్రీకరించారు. నేను కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడున్న పరిస్థితి గురించి కాదు నేను మాట్లాడిందని చెప్పుకొచ్చినప్పటికీ, కానీ ఇది మనం చూసినట్లయితే అక్కడ స్టేజ్ మీద నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా గత ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎలాంటి టాపిక్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే తను చిక్ చాట్ గా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక భవన నిర్మాణంలో కావాల్సిన పనులు వచ్చిన విధానాన్ని అక్కడ ఉన్న వారికి చెప్పాలనే ఉద్దేశంతో తను ఉన్నట్టుగా మాట్లాడినట్టుగానే అనిపించింది. అక్కడ మాట్లాడినప్పుడు ఇటు మంత్రులు ఏదైనా ఫైల్ క్లియరెన్స్ చేయాలన్నా, పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేయాలన్నా కొంత మనీ వస్తుంటది. అలాంటి మనీకి నేను ఆశపడలేదు, నాకు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, ముఖ్యంగా ఏదైతే వరంగల్లోని కృష్ణపాలెంలో ఉన్న బాలికల కళాశాలలో బాలికలు పడుతున్న ఇబ్బందులు కలెక్టర్ నా దృష్టికి తీసుకురావడంతో ఏ విధంగా వీరికి మనము సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నాను. ఆ తరుణంలో ఒక అటవీ శాఖ మంత్రిగా ఉన్న నా దగ్గరికి అరబిందో ఫార్మా కంపెనీ ఫైల్ విషయంలో రావడంతో వారి దృష్టికి తీసుకెళ్లాను. CSR ఫండ్ కింద మీరు ఒక 4 కోట్లు పెట్టి బాలికల కళాశాలను వరంగల్లో నూతన భవనాలు నిర్మించాలని వారికి ప్రతిపాదనలు చేసినప్పుడు వారు కొంత వారి ఫైల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తిరిగి వారు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా మేము ఆ యొక్క పనులు చేస్తాము, 4.5 కోట్లతో మేము ఆ నూతన భవనాలు నిర్మిస్తామని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది. నేను డబ్బుగా కాకుండా ఏదో ప్రజలకు ఉపయోగపడాలని నేను చేశాను. లేదంటే మంత్రులు ఏదో
ఫైల్ క్లియరెన్స్ లో ఎంతో కొంత డబ్బు తీసుకుంటూ ఉంటారని ఉన్నట్టుగా చిట్చాడిగా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే ఇది మనం చూడొచ్చు, కొండ సురేఖ అంటేనే తను మనసులో ఏది దాచుకోకుండా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తిరిగి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇది గతంలో కూడా ఇలానే చాలా సందర్భాల్లో జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడైతే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు మాట్లాడే మనిషి తన జరుగుతున్నది ఏదైతే ఫస్ట్ నుంచి కూడా విమర్శలు కాంట్రాక్టర్లు కూడా సచివాలయంలో లో కొంత నిరసన కూడా వ్యక్తం చేస్తారు. ఇటు పెండింగ్ బిల్లుల కోసం పర్సెంటేజ్ రూపంలో డబ్బులు అడుగుతున్నారు మంత్రులకు సంబంధించిన భార్య అని కూడా గతంలో కూడా మనం వార్తలు చూసాము. అదే తను మాట్లాడింది. కానీ ఏదో దిద్దుబాటు చర్యగా అయితే తను మళ్ళీ టీవీ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక ఇటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతుందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరన్నారు. 30% కమిషన్లతో ప్రభుత్వం నడుస్తుందన్న కేటీఆర్ కమిషన్ల దందాను కాంట్రాక్టర్లు బయటపెట్టారని, కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయటపెట్టాలన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ నిలదీశారు. ఇక ఇటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరన్నారు. 30% కమిషన్లతో ప్రభుత్వం నడుస్తుందన్న కేటీఆర్ కమిషన్ల దందాను కాంట్రాక్టర్లు బయట పెట్టారని, కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ నిలదీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు పోలీసులు. 58 పేజీలతో వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బినామీ పేరిట 150 కోట్లు దోచుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. క్రైమ్ నెంబర్ 142/2025 తో గన్నవరం పిఎస్ లో వంశీపై కేసు నమోదు కాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత అంటే వల్లభనేని వంశీపై కృష్ణా ఏలూరు జిల్లాలో మరో కేసు, ఏలూరు జిల్లా నేటిలో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో చూసినట్లయితే గతంలో 2019 ముందు టీడీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇంటి పట్టాలు నకిలీ ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇంటి పట్టాలు నకిలీ ఇంటి పట్టాలని తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం, వైఎస్ఆర్సీపీ హయాంలో దీంతో ఈ కేసును పెండించడం జరిగింది. రీసెంట్ గా నిన్న పోలీసు ఇదే కేసుకు సంబంధించి కూడా కోర్టు నుంచి పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా జైలు నుంచి తీసుకెళ్లి నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు
కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ కేసుకి సంబంధించిన పూర్వోత్తరాలను అన్నింటినీ కూడా న్యాయమూర్తి నుండి వివరించేందుకు అక్కడ పోలీసులు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మరి న్యాయస్థానం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, లేదనుకుంటే ఈ ఆల్రెడీ ఇప్పటికే 3 కేసులు ఇతనిపై ప్రతివర్తన కేసుతో పాటు టీడీపీ కార్యాలయంతో దాడి చేసి ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అట్లాగే సిఐడి కేసు నమోదు చేసినటువంటి మరో కేసు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది 4వ కేసు అయిన నేపథ్యంలో పోలీసులు మరి వరుసగా ఆల్రెడీ వీటిలో 2 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ కూడా సిఐడికి బెయిల్ ఇంకా మీకు 2-3 రోజుల వరకు రిమాండ్ ఖైదీగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దీనిలో భాగంగా ఈ రోజు నూజివీడు పోలీసులు అకస్మాత్తుగా మరో కేసు కోర్టు పిలిచివారని పంపడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న అయితే వల్లభనేని వంశీ నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. మరికాసేపట్లో కోర్టు విచారణ అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి. అలాగే శ్రీనివాస్, మరి వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు? వంశీ తరపు న్యాయవాదులు కూడా అతనితో పాటు వంశీని కోర్టుకు తరలించే సమయంలో వంశీ న్యాయవాదులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అంటే ఇది అంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని కూడా ఒక ఆరోపణలు అయితే న్యాయవాదులు వంశీ తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే వంశీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజున కేసు చెబుతున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు వంశీ ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా ఏమంటారు పోలీసులు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి కొన్ని అక్రమ కేసులు పెట్టి విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 2 నెలలు పైగా అవుతున్నాయి. అనేక ఇబ్బందులు గురి చేశారని జైల్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హెల్త్ వంశీ ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడానికి అంటారు ఏంటి అని కూడా వంశీ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కేసుకు సంబంధించి ప్రతిదీ తన న్యాయస్థానాన్ని గౌరవిస్తామని కూడా లాస్ట్ గా వీళ్ళు ఈ మాట కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం వంశీ న్యాయవాదులు కూడా నూజివీడు కోర్టులోనే ఉన్నారు. మరికాసేపట్లో నూజివీడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కేసు విషయంలో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.